ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బాణసంచా కాల్చడం, విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఎవరైనా తోకజాడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ జరిగిన రోజున చిలకూరులో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం రేపు కౌంటింగ్ బందోబస్తు నాడు పోలీసు వారు తీసుకునే చర్యల్ని ఒక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కార్యాచరణ ఏంటంటే, పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకి సంఘటనలు కొంచెం జరిగి ఉన్నాయి. లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం స్టేషన్ వైజ్గా పికెట్లు, సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ పికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడు, బి గ్రేడు అంటే ఎంతమంది ఉండాలి, అక్కడ ఆ పికెట్ పాయింట్ ఆఫ్లో ఎంతమంది ఉండాలి, దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉండాలా, దానికి ఎంతమంది పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా. తర్వాత క్యూఆర్టీ అంటే ఎస్ఐలు అవుతారు. ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ, ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్లుగా విభజించి మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా. అందరి దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటాయి. ఏమాత్రం ఎలక్షన్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది తెలియపరిచమైంది. కొంతమందికి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు, ఎలక్షన్ కమిషనే అడిగింది. ఆ కేసులు వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరి మీద షీట్ ఓపెన్ చేయమంటారో మనమైతే వాళ్ళ సంఘటన ఏం జరిగింది రాసి పంపించారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసేవారు అందరూ. దాని ప్రకారం షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయం కోసం కొడుతున్నారని మనం చదువుకుంటూ చూస్తున్నాం. మనం వాళ్ళ స్వార్థం కోసం కొడుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళు ఎవరెవరు దానికి కాంప్లైంట్, ఎవరి దానికి పెట్రోల్ ఎవరు చదివారు, డీలు ఎవరు చదివారు, వాళ్ళకి షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అట్లానే ఇక ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే గ్యారెంటీగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ కేసు గ్యారెంటీ రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ తోక జాడిస్తే వారి మీద తీవ్రంగా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మా ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ విషయం ప్రకారం ఇది ఒకటి విజయోత్సవ ర్యాలీలు రద్దు, అది పైనుంచే ఇచ్చారు. ప్లస్ మనకి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా మనకి ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు ఆ రోజు. అట్లనే మాకు కౌంటింగ్ డే 144 ఉంది. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మేము మీటింగ్ పెట్టుకుంటాం, గుంపులు కొడతాం అంటే గ్యారెంటీ కేసు వస్తుంది. వైలేషన్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ అనే బట్టి ఒక సెక్షన్ వస్తుంది. దాని ప్రకారం వీడియోల ప్రకారం గ్యారెంటీగా తర్వాత అన్ని కేసులు పెడతారు, మొత్తం ఏ ఊరిని వదలరు. అందువల్ల మనకి ఎలక్షన్ కౌంటింగ్ డే ఏం చేయాలని నేను చెప్పాను క్లియర్గా. కౌంటింగ్ అప్పుడు మనం మొబైల్ పార్టీలు వేసుకుంటాము, క్యూఆర్టీ టీవీలు ఉంటాయి, అలాగే స్పెషల్ పార్టీలు కూడా వస్తారు ఇక్కడికి. మనందరూ ఎక్కడెక్కడ మొబైల్ సమస్యాత్మక కావాలని అక్కడ కూడా మనం టికెట్ వేసుకుంటాము, మొబైల్ పార్టీలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మనకి తోక జాడితే విజయోత్సవ ర్యాలీలు చేస్తే మనకి గ్యారెంటీగా జాడిస్తే మనకి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్లంతా అక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు. ఇక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళ అసోసియేట్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కొంచెం తోకలు జాడిస్తే మనకి ఆ తోకలు కట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆ వార్నింగ్ ఇస్తున్నాం అందరూ. మిగతా వాళ్ళు దొరికే మంచి ప్రజలు అందరూ 95% మంచివాళ్ళు, 98% మంచివాళ్ళు ఉంటారు. 1 or 2% ఉంటారు కొంచెం రెచ్చగొట్టేవాళ్ళు. వాడు దాన్ని క్యాష్ చేసుకుని ఏదో ఒక విధంగా కేసులు అవతల ఇరిగిచ్చేసి దాన్ని క్యాష్ చేసుకుందాం ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి తీసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ బ్యాచ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే మనకి లీడర్లు కూడా ఇబ్బంది పడతారు. ఏ లీడర్ అయినా కానీ లీడర్లు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళ పక్కన వచ్చి వాళ్ళ ముందు యాక్షన్ చేస్తారంటే ఆ యాక్షన్ ఎందుకు చేస్తారా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారా, నిజంగా వాళ్ళ కోసం చేస్తారా, లేకపోతే సొసైటీ కోసం చేస్తారో తెలుసుకొని ప్రవర్తిస్తే ఏ లీడర్ అయినా మంచిగా ఉంటుంది. లీడర్లకు కూడా చెప్పారు, మా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నారు అందరికీ. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత వారికే ఉంటుంది, అది కూడా తెలియపరుస్తున్నారు. వాళ్ళు చెప్పుకోకపోతే అది వాళ్ళకే బాధ్యత వస్తుంది. 100% మనం విజయోత్సవాన్ని ఎవరైనా ప్రజాస్వామ్య దేశం, దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజలు ఎటు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు, అంతేగాని ఇక్కడ నేను గెలవాలని నువ్వు గెలాలంటే మన ఇతర ఇష్టం కాదు. ప్రజల ఇష్టాన్ని మన ఎవరు కాల తరలేము. దిస్ ఈజ్ డెమోక్రటిక్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీని మనం సక్రమంగా అమలుపరుచుకొని దాంట్లో ఎంజాయ్ చేయాలి. కానీ దాన్ని వక్ర మార్గంలో చేసుకుంటారంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు ది పబ్లిక్. అది తెలుసుకోవాలి మనం అందరం. అందువల్ల ప్రజలకి, లీడర్లకి, కంటెస్టెడ్ క్యాండిడేట్లకి అందరూ కూడా నేను తెలియపరిచే పరిస్థితి ఏంటంటే, మీ దగ్గర ఉన్న
నేర చరిత్ర ఉన్న వారిని కూడా కౌంటింగ్ సెంటర్కి తీసుకుపోవద్దని కూడా పైనుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియపరుస్తారు. మేము క్యాండిడేట్స్ కూడా నేర చరిత్ర ఉన్న వారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయొద్దని కూడా తెలియపరిచారు. ట్రబుల్ మాంగర్స్ని కానీ గ్యారెంటీగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక్కడ అంతే. అంతకుమించి వేరే ట్రబుల్ మేము చేస్తామంటే చూస్తా కూర్చోం పోలీస్ ఇక్కడ. పోలీసు వాడు పోలీస్ ఉద్యోగం చేయాలంతే. ఎవరు కూడా ఎవరు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఎవరు చేయరు ఇక్కడ. పోలీసు వాడు పోలీస్ ఉద్యోగం చేస్తే ఏం ప్రాబ్లం రావు. అది చేస్తాం తప్పనిసరిగా. మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము 100% ప్రికాషన్ తీసుకుంటాము.